అందరికీ నమస్తకారం. ఈ అల్లా మంచి మంచి ముచ్చట్లు ఏంటిదంటే ఇప్పుడు గోకులాష్టమి వచ్చింది కదా, మంచిగా చింతకాయ అవి ఇవి ఆకుకూరలు అనేది తినొచ్చు. అట్లనే మంచిగా ఏంది శ్రావణం ఆషాఢం తర్వాత కార్తీకం కదా, ఇప్పుడేమో శ్రావణంలో కార్తీకం వచ్చింది. నేనే తప్పు చెప్పిన ఇప్పుడు కదా, కార్తీకం ఆషాఢం శ్రావణం మామూలుగానే అర్థం అవడం కష్టం, దాంట్లో మళ్ళీ ఇంకా క్లిష్టం. అంటే మీరు ఇచ్చిందే అది కదా సార్. ఓకే, మీ పేరు చెప్పాలి కదా. చందు మొండేటి కాదు, ఇప్పుడు మీరు చెందాట ఆడేసిరు. ఓకే, కథ ఏంది అసలు? అది ఉన్నదా, రాసున్నదా లేక రాసుకున్నదా? నేను ఒకటి చెప్తా మా కథ ఏంటి అని, అది నువ్వు మళ్ళీ చెప్పాలి. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. నైస్. నేను వేరేది అయితేనేమో కల్పనిక అంటుంటి గానీ ఇది కృష్ణుంది చెంఫ చెల్లు మంటది. దేవుని మీద జోకులేసుడు. కాల్పనిక అనేది పర్లేదు వేసేయచ్చు. కాల్పనిక అంటే ఒక్కటి కూడా ఇప్పుడు మీరు పెట్టిన శోకానికి ఇగో ఇక్కడ చూస్తే మనకు అది శ్లోకం, శోకం కాదు. కొన్నిటికి నాకు అవకాశం ఏంటి మరి అర్థమే మారిపోతుంది. అంటే నా స్క్రిప్ట్ కూడా మీరే రాస్తే నేనేం చేస్తా సరే. ఇప్పుడు హీరో గారు అయితే ఇప్పుడు రాలేరు. ఆయనకు కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఇసంటివి ఏమైనా ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనకు అనుపమ పరమేశ్వరి మహేశ్వరి అది వాడుతుంది. ఏం వాడాలి? ఇదే అది వాడాలి కాదు, అది పాడాలి. సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇదే ఇంగ్లీష్ లో వాడు, అది సాంస్క్రిట్, దానికి మళ్ళీ అనువాదం ఉండదు. చెప్పు. అదే ఎందుకు బాగుంది కదా. ఇలాగే బాగుంది అంటే నీకు శాంతి శాంతి అంటే నువ్వు ఎక్కువ సోషల్ మీడియాలో బాగుంటావు కదా. నువ్వు అంటే తమ్ముని ఇబ్బంది పెట్టి ఇరువలు చేస్తుంటారు. మీ తమ్ముని ఫారం తీస్తావు నువ్వు. అంతే కదా మరి. పిల్లకేసి అవేనా ఏమేమో చేస్తుంటది. అప్పుడప్పుడు కార్తికేయ సర్ప్రైజ్ లాంటి సర్ప్రైజ్ ఇంట్రొడక్షన్ కూడా దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్ లో, మీరు చూస్తే. చందన్న చెప్పే ఇంకా నువ్వు తీసిన 4 గానీ బంఫర్ హీట్లు కొట్టినావు. ఎట్లా అనిపిస్తున్నది? చిన్న ఏజ్ లా సీఎం అయినట్టున్నది కదా. ఎట్లా అనిపిస్తుంది? ఆ సినిమాలకి రిజల్ట్ ఎలా ఉందేమో కానీ నువ్వు చిన్న ఏజ్ అంటుంటే ఇంకా చాలా బాగుంది. చెప్పు. ఏమున్నది, ఇంటికెళ్ళి ఆడాడ కొంచెం కొంచెం అంటే నాకు తెలిసి 38-40 ఉంటావు. అది చిన్న ఏజా? సరే ఓకే, ఇప్పుడు వయసు గురించి ఎందుకని చెప్పు. అంటే లగ్గమైంది, పిల్లలు కూడా అయింది. పిల్లలు 2 పిల్లలు. మరి ఇంకేంటి చెప్పుకోనికి ఏమున్నది? ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర? హీరోయిన్ లేనప్పుడు చెప్పుకోవాలి. అబ్బా నీకున్నదా అట్లాంటిది? రష్ ఏమని ఉన్నదా? రష్ రష్ నాకు అదే అర్థం కాలేదు. రష్ అంటే ఇంకెవరన్నా పేరేమనుకున్నా. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ఈ దాని మీద నువ్వు అంటున్నాంటాను ఏమనుకోకు. మీరు అనేది నాకు అలవాటు లేదు. వద్దు అసలు. ఏమన్నా ఉంటే మన వాళ్ళ తీరే ఇంటి వాళ్ళ తీరే మన ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు. నువ్వు అంట ఇట్లా నీకు ఇవిట మీద అంటే అంతకు ముందు కూడా సినిమాకు ఇటువంటి గ్రాంధికమైన పదాలు పెట్టనీకి ఎట్లా మళ్ళీ? అది చిన్నప్పుడు చదువుకున్నా, మా నాన్నగారు చెప్పేటప్పుడు శిశు మందిర్లోనా? శిశు మందిర్లో చదువు? శిశు మందిర్లే కాదు, నేను స్కూల్లోనే సరిగ్గా వెళ్ళలేదు. శిశు మందిర్ కాదు, ఇంట్లో మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చిన్నప్పుడే ఇలా ఓపెన్ చేసి 41 days సుందరకాండ, మహాభారతం, రామాయణం ఉండేది అనమాట. సో ఇంకా అవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు కొంచెం ఆ ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. సో నిజంగా ఎవరికైనా చెప్పుకోవాలంటే వాళ్ళకి నా ధన్యవాదాలు. మొత్తం అంటే పొద్దుగాల పగటికి పొద్దుమికి ఏమైనా శ్లోకాలు వాడతావా? లేదు, శ్లోకాలు నేనేమంతా ఏం వాడును. నేను అంత అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు కూడా నా డెఫినేషన్ ఆఫ్ గాడ్ వేరే. అంటే నువ్వు అంత సినిమాలో చూసుంటే దేవుణ్ణి ఆరాధించడం కన్నా దేవుణ్ణి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది మన సినిమా. అంటే అప్పుడు కూడా మహేష్ సార్ చెప్పింది కదా, వీరో సార్, దేవుడా నువ్వు బాగుండాలి, నువ్వు మాత్రం బాగుండాలి అని ఎవరైనా కోరుకుంటారా? ఇదే లైన్ మీది కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. చాలా మంది అంటే మనం గుండు కొట్టుకోవాలను, ఇంకోటి పత్యం ఉండాలను, ఉపవాసం ఉండాలను అంటని. అది కాదు, అదంతా మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన దీక్ష కోసం. అంతే. అంటే వీరో ఈయననే సూట్ అవుతుంది అంటాను. ఎట్లా అనిపించింది? ఈయననే సూట్ అవటానికి అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ కథ అనిపించిన వెంటనే అది కార్తికేయ సీక్వెల్ కే పెట్టామనుకో ఇంకా పెద్దది అవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ కదా కార్తికేయ. హీరో గురించి మాట్లాడుతుంటేనే హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది చూడు అక్కడ.
ఒక ఈరి ఈరి గుమ్మడి పండు నీ పేరే నిఖిల్. మంచిగున్నా నేను మంచిగున్నావా? ఇట్లా కలవద్దే, గుండె పరిమాణంగా కలవాలి. బ్రో సో బేసిక్లీ ఏంటంటే మన సినిమా హిందీలో కూడా తెగ ఆడేస్తుంది. ఆల్మోస్ట్ 1000 స్క్రీన్స్ అక్కడికి వెళ్ళి వస్తుంది, అందుకే కొంచెం లేట్ అయింది. అక్కడ ప్రమోషన్ చేయాలి కదా. మన అల్లుడు అరవింద్ సార్ చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు అందరు పొగుడుతుంటే ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఇది మన సినిమానేనా అనిపిస్తుంది. దమ్మొస్తున్నది కదా మాట్లాడి ఇంకొకటి నువ్వు ఇందాక నుంచి తమ సోమ అని చెప్పావు కదా, నువ్వు చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అబ్బా అని మేము ఒక గోల్డ్ హ్యాండ్ పెట్టాను తెలుసు కదా. అవును, దానికి నువ్వు ఖచ్చితంగా కొట్టేస్తావు అనుకున్నా. అదే శ్రీకృష్ణ విగ్రహం ఏదైతే 3-4 ఇచ్చాం చూడు, 3-4 నువ్వు కూడా ఎంత బాగా చెప్పాడు మంత్రాలు. ఇప్పుడు మొత్తం మా గీత అంతా జమ్మని చెప్పి మేము ఒక లైన్ లో చెప్పాం. ధర్మం కోసం యుద్ధం చేయమన్నా ఆయనకి మించిన వీరుడెవరు. సో అంటే ధర్మం కోసం యుద్ధం చేయొచ్చు. అంటే సినిమా తీసేటప్పటి నుంచి రీసెర్చ్ చాలా చేస్తాము, లాట్ ఆఫ్ రీసెర్చ్. బట్ మీలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు యాక్చువల్లీ చెప్పాలంటే అందరికీ ఉండాలి ఇన్ఫర్మేషన్. అవును సార్, నైస్. నీకు ఉంది ఇది, నిన్ను చూసి ఎవరన్నా అమ్మా సత్యకి ఎంత బాగా వచ్చా అని అనుకుని అక్కడ ఆగిపోకూడదు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. నేనంటే నెలలక మనం పోయి గింతే నేర్చుకున్నా సార్. ఇంకొకరొకరు మామూలు చిన్న చిన్న వాళ్ళు కూడా ఇడిచి పెడితే చెప్తానే ఉంటాం. వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అట్లా చెప్తానే ఉంటారు. అది నేను చిన్న అట్లా. ఇంకొక చిన్నది ఏంటంటే నేను అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, చాలా బాగుంది. ఇది విడమరిచి దాని అర్థం తెలుసుకున్నాం అనుకో అత్యద్భుతంగా ఉంటది. అదే అవసరం. మీరు చెప్పింది అదే ప్రయత్నం కదా సార్. సినిమా అనేది పెద్ద మాధ్యమం. అందులోకెళ్ళి మీరు అంతా ఒరబోసి అయ్యా మీరు భగవద్గీతలు ఇవన్నీ చదవలేరు, అందులో 2-3 లైన్లు మీకు ఇస్తే షార్ట్కట్ లో వండి ఇంత రౌండ్ ఆఫ్ ఎందుకు, మొత్తం రింగ్ రోడ్ అంత ఎందుకు తిరుగుతారు, బైపాస్ లా గుల్గుల్ మ్యాప్ చూపిస్తే ఫోన్ నావిగేషన్ గుల్గుల్ ఆ మ్యాప్ లెక్క చేసి గుల్గుల్ అంటే గూగుల్ మ్యాప్ తెలుసు భయ్యా, ఆయన అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. గూగుల్ భగవద్గీత అర్థం ఏం అర్థం కాదు. మిమ్మల్ని ఇప్పుడు ఫౌడానికనే పిలిచింది నిజంగా. నేను ఎంతతో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఫౌడానిక 40 పడుతున్నారు, అందులో నేను ఒక్కడిని. నేను ఇంత ఇసుకరాయి మందం కూడా కాదు. కృష్ణుని కాలిగోటికి అంటే ఆయన మీరు కాళ్ళకాన్నే చూపెట్టిరు అంతా, ఆయనకు అందేసిండు. అందే అంటే గొల్లలో వేసుకుంటారే గద్దె మీద కథ చెప్పేటప్పుడు, హరి హరి అరే తమ్ముడా దయగల్ల తమ్ముడా అంటానే అప్పుడు కూడా లూజ్ బంప్స్ వస్తాయి. అట్లా అందె మీద మీరు అందెలనే పెట్టిండ్రు, దాన్ని అందే అంటాం మేము. మీరు దాన్ని ఏమన్నారు? కంకణం. కంకణం అంటే చేతికి ఎట్టుకునేది, కాళ్ళకి పెట్టింది కదా. అది మీరు సినిమా చూడాలి, మీరు ఫ్యాన్స్ అందరికి మీరు చెప్పాలి కదా. మొన్న రాకెట్ల పండుగ వచ్చానే, చుట్టాలు ఇంట్లో ఉన్నారు, నేను ఏడపోయినా హౌస్ ఫుల్ కలాసికన్ ఫుల్ అంటున్నది. ఇక టాకీస్లల్లా మొత్తం ఎట్లున్నది అంటే ఒకప్పుడు పోతుండ్రి మంచిగా అన్నమయ్య సినిమాస్ అంటే అవిటకు బండ్లు కట్టుకొని టాటకార్లు వేసుకొని పోతుండ్రి. ఇప్పుడు ఇంటిల్లాదల తాత కూడా నేను వస్తాను తోల్కఫో అదేంటో. నాకు ఇప్పుడే న్యూస్ వచ్చింది ట్విట్టర్ లో, ఒక ఫ్యామిలీ మొత్తము శ్రీకాకుళంలో చూద్దాం అనుకున్నారు, కానీ మ్యాట్నీ అండ్ వర్కింగ్ డే ఈరోజు ట్యూస్డే రోజు కూడా హౌస్ ఉండడం వల్ల శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చి 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. మన కార్తికేయ 2 సినిమా మొత్తం. సోషల్ మీడియా ఏదన్నా అనుకోండి, చిన్నదైనా సరే ఆర్ట్స్ ఆఫ్ అయినా సరే ఇలా అక్కడ దాకా పోయింది. ఆర్ట్స్ ఆఫ్ నేను రాసేటప్పుడు కూడా తీక్షణగా రాయన, వినేటప్పుడు మాత్రం తీక్షణగా వినాలి. అక్కడ దాకా పోయిందంటే మీరు ఇచ్చింది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. ఇది లోపటికెళ్ళి వచ్చింది, విండిల దాకా పోయింది. భావం ఎక్కడున్నా సరే అది అందరికి అర్థమయ్యేటట్టు ఇచ్చిండ్రు. ఇలా అగర్వాల్ సార్ అయితే ఎంత ఖుషి పడుతున్నాడు, ఆయన గల్లఫేట నిండిపోయింది. కృష్ణ జన్మాష్టమి రోజు మాకు ఆల్మోస్ట్ ఒక 2000 థియేటర్స్ 3000 థియేటర్స్ ఇస్తున్నారంట. అండ్ ఆ రోజు చాలా హెవీ కలెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కృష్ణుడి తీసిన సినిమా కృష్ణ జన్మాష్టమి వస్తుంది. సో అందరు కూడా ఇంట్లో ఉండకుండా జన్మాష్టమి రోజు, ఈసారి తెలుసు కదా కృష్ణాష్టమి 18th నుంచి 19th వరకు జన్మాష్టమి 2 days వారోత్సవాలు చేస్తుంది. వారోత్సవాలు ఇప్పుడు ఎట్లయితే ఆయనే ఆ డేట్ డిసైడ్ చేశారు. 13వ తారీఖున రావాలి, అక్కడి నుంచి జన్మాష్టమి వరకు జనాలకు తెలియాలి, అక్కడి నుంచి ఇంకా సినిమా ఎత్తుకోవాలనేది ఆయన డిసైడ్ చేసింది. ఇదంతా మీరు చెప్పిన లాజిక్లు అన్ని ఎట్లున్నాయంటే కృష్ణుడే ఇంజనీర్. ఇప్పుడు ఆయన చేసిన తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆయన చేసిన బాటలో నడుస్తున్నాం మనము. అన్ని ఒక తాళం శైలి లేకనే పెట్టిండు ఆయన, ఏ దానికి ఎట్లున్నది అనేది. మీరు దాన్ని తీసి అందరికి సినిమా అంటే అర్థమవుతుంది. ఇందులో ఒక విటమిన్ సాంగ్ లేదు, ఒక డాన్స్ ఒక హీరోయిన్ కలుసుడు కూడా లేదు. కలిసి ఉన్నాం కదా, కలిసి మొత్తం కలుసుడు అంటే
ఏంది అడవుల ఫోన్ చెట్ల ఫోన్ తిరుగుడా ఏదైనా ఫోటోలు సాటుకు వస్తే బుద్ధి దాని ఉంటారు కానీ అంటే మనది ఏం లేదు మనది నడువు అట్లాంటి- నడువు అంటారు. అట్లాంటి సినిమా కాదు. అండ్ ఈ రోజు ఫ్యామిలీస్ కానీ చిన్న పిల్లలు అండ్ అందరు ఎట్లా వస్తున్నారంటే బికాస్ ఐటమ్ సాంగ్లు ఇవన్నీ ఈ సినిమాకి అవసరం లేదు, అదే అంటున్నాడు ఆయన కూడా. అవసరం లేదు. అందుకే అవసరం అట్లా దేవుణ్ణి చూపెడితే వచ్చుడు. ఇప్పుడు భజన కాడికి ఎంత మంది పోతారు, బార్ కాడికి ఎంత మంది పోతారు, అవును. ఇదే లెక్క పెట్టుకో. ఊతంతా ఏడుంటారు, అరే టైం అయిపోతుంది అంటారు కానీ గుడి మూసేస్తారా అంటాను ఉన్నారా? కానీ కాదు కాదు ఇప్పుడు కానీ కార్తికేయ 2 సినిమా యూత్ చాలా హెవీగా వస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, మిస్టరీ ఉంది అండ్ భక్తి ఈజ్ అ పార్ట్ దీంట్లో. బట్ మేజర్ గా ఒక మంచి సినిమా అండి. మీరు ఆస్ట్రాలజీ నమ్ముతారా సార్? ఆస్ట్రాలజీ నమ్ముతాను కానీ చాలా మంది ఆస్ట్రాలజీ నమ్మరు. అంటే ఆస్ట్రాలజీ అంటే ఏం లేదు, ఇది వాస్తు శాస్త్రం. లెక్క ఐడియా ఉంటే నలంద యూనివర్సిటీ 5,000 క్రితం నలంద యూనివర్సిటీ ఉంది కదా, వాస్తు శాస్త్రం అనేది అదొక సబ్జెక్ట్. ఈసీఈ ఎలా చేస్తామో, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అనేవి ఎలా కోర్సు, వాస్తు శాస్త్రం అనేది కోర్స్. అది శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటంటే వాస్తు ఈజ్ ఆల్సో సైన్స్. బట్ తర్వాత ఏమైపోయింది అంటే సేమ్ మెడిసిన్ ని కొంతమంది తప్పుగా ఎలా వాడుకుంటారు, మంచి డాక్టర్లు ఉన్నారు, అలాగే దాన్ని బిజినెస్ కోసం ఆస్ట్రాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ చెప్పడం కదండి. ఇప్పుడు మనం వెదర్ చెప్తాము, వెదర్ గురించి ఎట్లా తెలుసు 3-4 డేస్ ముందు నుంచి, అదొక సైన్స్. అది సేమ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ నేను ఎందుకన్నా అంటే కరెక్ట్, చాలా చక్కటి ప్రశ్న అడిగిన. అంటే అక్కడ అనుపమ్ కేరి, ఇక్కడ అనుపమ పరమేశ్వరి. ఇట్లా ఇద్దరిని పెట్టనీకే ఎందుకు కారణం అనుపమ్ అంటాని. సుఖంగా ఉంటది కదా, ఒకే పేరు ఇద్దరిని పలకొచ్చు. ఆయననేమో బంగారం దుక్కున పైన లేక ఆయన ఉన్నాడు నున్నగా. కానీ ఆయనకి ఎంత క్రేజ్ ఇండియా మొత్తం. కానీ కళ్ళు లేకున్నా కూడా లెక్కలు చెప్తున్నాడు అంటే చెప్పంగా నేను. అంటే ఇప్పుడు మనకు చదువు వచ్చిన వాళ్ళకి ఏం ధీమా అంటే ఆడికి పోయినాక చూసుకున్నది, కరెంట్ ఉంటది, ఫోన్ ఉంటది, గెలుకోవచ్చు అనుకుంటాం. కానీ ఏం తెలియనోడు, చదువు రానోడు ముందే ఇళ్ళ పెట్టుకొని పోతాడు. ఆయన కరెంట్తో పని లేదు, గాలి దుంబాలంతో పని లేదు. మరి ఆయనకు చూపు లేకున్నా కూడా అన్ని చెప్తున్నాడు అంటే చూపుకి విజ్ఞానానికి సంబంధం లేదు. ఇది లాజికల్ అర్థమైంది. అదే కాకుండా ఇప్పుడు అంటే అనుపమ్ ఖేర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన హిందీలో ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి అందరికీ ఒక 500 పీపుల్ ఆయన పిలిచి, మీడియాని అనుపమ్ ఖేర్ గారు పిలిచి ఈ సినిమా చూపిస్తున్నాడు ఢిల్లీలో. రేపు ఢిల్లీలో షో ఉంది, హిందీ షో, విత్ ఆయన పిలుస్తాడు సొంతంగా. ఇప్పుడు పిలుచుడు అంటే మతికొచ్చేసారు చాలా మంది. ఇప్పుడు సినిమా అంటే గుళ్ళకాడి కంటే ఎవరు అవసరం లేదు, మనకు పండితులు ఉన్నారు కదా, వాళ్ళను గండ ఫేరేయడం తొడగనికే పిలుస్తారు, శాల్వలు గఫనికి. ఆయన ఏం చదివాడు అంటే ఐడియా ఉంది కదా, అదే ఇందు కూడా కృష్ణుడు. అవును సార్. అయితే వాళ్ళని పిలుస్తారు కదా, ఫస్ట్ టైం ఏమో ఇస్కాన్ టెంపుల్ లో మిమ్మల్ని పిలుచుడు. అవునబ్బా, ధన్యవాదాలు. అవును, అది ప్రపంచ దేశాలకు తెలుసు అందరికి. అంటే దేశాలలో భాగస్వామ్యం ఉంటదండి ఇస్కాన్ అంటే. ఇస్కాన్ అంట ఇక్కడ ఆస్ట్రియాలో కూడా ఉంది, మంచు పర్వతాల మధ్యలో కూడా ఇస్కాన్ ఉంది. అట్లా మిమ్మల్ని పిలిచి ఎట్లయినా లూజ్ బంప్స్, అది కూడా లూజ్ బంప్సా అట్లా అంటలేనే మన భాషలో గాని. ఇక మనం అయితే ఒకసారి కలిసినాం, నిఖిల నన్ను కలిసిన నేను. అప్పుడు కూడా అంటే లగ్గమైనాక ఫస్ట్ హీట్ కదా ఇది. అవును, ఏమంటున్నారు డాక్టర్ అమ్మా? చాలా హ్యాపీగా ఉంది ఆవిడ. ఇంకా సూదులు మందులు ఎక్కువ వంచుదాం అంటున్నారు. ఓ అవును, అప్పుడు ఆ టైంలో పాండమిక్ టైంలో పిలిచారు కదా మీరు. 100% దేవుడు ఇంత మంచి హిట్ ఇచ్చాడు. సో దీనివల్ల చారిటీ కూడా చాలా చేయాలి. దేవుడి దయ వల్ల పాండమిక్ అయిపోయింది, కానీ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ముందుంటారు. అండ్ విల్ ఆల్సో ఆల్వేస్ బి పార్ట్. నిఖిల్ అంటేనే జర ఎమోషనల్ గా ఉంటాడు, మాట్లాడడానికి అసలు దమ్ము సరిపోతలేదు ఏడైనా. సారీ అనుకుంటేనే మొత్తం మాట్లాడేస్తున్నాడు, దమ్బాడుతున్నాడు. అంటే అంత జింబాడికే ఎలర్జీ సరిపోతలేదు అంటే చూడు. అంటే ఎనర్జీ కాదు, ఎక్సైట్మెంట్. అది ఎక్సైట్మెంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి సత్య బ్రో, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిలుస్తున్నారు జనాలు. ఇప్పుడు జైపూర్ నుంచి పిలుస్తున్నారు, గుజరాత్ నుంచి పిలుస్తున్నారు. ప్రతి ఈ సిటీస్ నుంచి వస్తుంటే నాకు అది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నట్టు అనుపమ్ ఖేర్ గారు కానివ్వండి, అందరూ ఇప్పుడు అనుపమ్ పరమేశ్వర్, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ అండ్ సినిమాని అన్ని ప్లేసెస్ తీసుకెళ్తున్నారు. కర్ణ నుంచి మా ముగ్ధనే అడగా మరి. ముత్కనా ముద్ద ఎవరు? ముద్ద అన్నారా? ముత్కనా? ముద్దు అనలేదు. ముత్క అంటే మంచిగా ఎంత ముద్దు కొడుతుంది, దినాం అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, ముద్దుగా అనిపిస్తుంది. దాని ముందు ముద్దు కొడుతుంది, ఏదో మధ్యలో ఏదో మిస్ అయింది. బినామియా ఏమన్నా ముద్దుగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? అందుకే ముగ్ధాన్ని పెట్టాం పేరు. పేరు విషయానికి వస్తే మళ్ళా
అందులోనేమో దేవుణ్ణి నమ్మనట్టు ఉంటాడు కదా ఆ, ముందు మీరు తీసిన సినిమాలో కార్తికేయ ఆ, అందులో దేవుణ్ణి నమ్మద్దు అనే ఉండదు. అంటే నాస్తికుడు అన్నట్టు. నాస్తికుడు కూడా కాదు యాక్చువల్ గా. ఇంకో చెప్పాలంటే బయట నాస్తికుడు అనే అతను దానికి అర్థం వేరు మారిపోయింది. కానీ నాస్తికుడు అంటే దేవుడిని నమ్మనవాడు కాదు, ఇంకా ఏదో ఉందని అనుకునేవాడు అంతే. దేవుడు అంటే ఇంకేదో ఉందని, ఇంకా ఏదో ఉందని, దేవుడే లేదు పవర్ ఉంది అని అంతే. సో అలా మాట. బట్ ఇందులో కూడా మనకి ఆయన చెప్పింది ఏంటంటే సరే చూడు సినిమా చూస్తే అప్పుడు అర్థం అవుతుంది. సినిమా చూడకుండా ట్విస్ట్లర్ చేస్తున్నావు బయట. ఎక్కువ మంది చూడడానికేనే కదా ఇప్పుడు మనం లొల్లి పెట్టేది ఇప్పుడు అంతా. అంటే మీ లోపల ఇంకో అర్ర కూడా ఉన్నది, చిన్న మీద ఇంకా వేరే వేరే ఉన్నది అనేది చెప్పనీకి. అరే డైరెక్ట్ గా టూ ఇంటెలిజెంట్ అని ఎట్లా తెలుస్తుంది? తీసినప్పుడు ఇంటెలిజెంట్ అర్థమైంది. 3 అంటే యాదకొచ్చింది. ఇది 3వ కథ సిద్ధమా ఇక? మరి చూపించగా అదే చెప్పిండ్రు కదా, చెప్తుంటేనే వింటున్నా నేను. కథ ఇప్పుడు నా బ్రెయిన్ లో ఉందన్నమాట. సో తర్వాత నాకు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడ ఉంది? ఇక్కడ తీసుకెళ్ళు. బ్రెయిన్ ఇప్పుడు ప్రమోషన్స్ మీద పెడతాను, హీరో హీరోయిన్ ఒక తాటి మీద తీసుకొచ్చి తిప్పాలి కదా. 3వ దానికైతే ఇచ్చినావు హింట్ ఇచ్చా, ఎక్కడ ఉంది ఏం జరిగింది అన్ని హింట్ ఇచ్చారు. బయట దేశాల దాకా. బయట దేశాలు మామూలుగా కాదు, గ్రీస్, పోర్చుగల్, అట్లాంటి క్వశ్చన్. అంటే ఒక దాంట్లో ఉన్నది మొత్తం కథ కన్ఫర్మేషన్ కన్నా ముందు నేను ఎవరిని కన్ఫర్మ్ చేశాను సార్? ముగ్ధ ఇచ్చిందా మళ్ళీ డేట్స్? అది అంతే అడుగుతున్నావు. ముద్దుగా ముగ్ధ ఆ టైం కరెక్ట్ గా ఇస్తాం. అడుగు. సంతకం పెట్టిండ్రా మరి? నన్ను గుర్తుంటే నన్ను పిలిస్తే నేను వస్తాను. నిన్ను విలువక్కుతే ఎవరు పిలుస్తారు ఇంకా? మంచిగా అంటే ముద్దు కొడుతున్నావు కదా ఆల్రెడీ. నువ్వు తెలుగు ప్రజలందరికి దగ్గరనే ఉన్నావు. మీ మలయాళంలో ఒక శోకం పాడరాదు? శోకమా? ఏదో కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పండి మలయాళంలో రిలీజ్ చేయమని. అందరు నన్ను అడుగుతున్నారు, తిడుతున్నారు. మా అమ్మ అయితే నాతో మాట్లాడట్లేదు, ఆపేశారు మాట్లాడటం. ఓకే, తెలుగు నేర్పియరాదు? అర్థమైపోతుంది కాదు అమ్మ, ఫ్రెండ్స్ కూడా నేర్పించారు కదా. మలయాళం ఎప్పుడు రిలీజ్? 19th. మీరు ఇస్తే కదా కాపీ, కొట్టుకోండి. ఇప్పుడు నేను కొంచెం జరుగుతాను ఇక్కడ. కృష్ణ జన్మాష్టమి రోజు మనం రిలీజ్ చేయొచ్చు. 19 done. నాగుల చవితికి పోయి ఫుట్టల పాలు పోసుడు అట్లాంటి అలవాటు ఈమెకి అత్యద్భుతమైన డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఉంది తెలుసా? సూపర్ ఏమై అడుగు. శనివారం శుక్రవారం సాన్ఫి చల్తావా? పూజ చేయదు. పూజ చేయండి. పూజ చేస్తే వచ్చే ఏదైతే ఫలితం ఉందో దానికోసం ప్రయత్నిస్తుంది. ఎట్లా అంటే చిత్తశుద్ధి. ఆన్సర్ చేస్తుంది కదా. యోగా చేస్తానా? యోగా ఏం కాదు, మన లోపల గుడ్నెస్ ఉంటే చాలు, మనం ఆనెస్ట్ గా ఉంటే చాలు. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. స్నానం చేయవా నెత్తికి నువ్వు? స్నానమా? స్నానం అంటే ఎప్పుడు చూసినా స్ప్రింగుల్ ఉంటుంది కదా. ఈ అల్లి ఇస్త్రీ చేసుకొని వచ్చినావు. ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటాయి అన్ని. అవి చేయించుకోనికి 1000 రూపాయలు కావాలి. నీ ఒరిజినబుల్ గా అట్లే ఉన్నట్టు. అది చేయించడానికి యాక్చువల్ గా ఉంగరాలు ఉండడానికి బోలని డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆటోమేటిక్ అలాగే ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టాలి నేను ఇస్త్రీ చేసి. గరం చేస్తే కథం ఎక్కువ కాల్చితే కమర వాసన వస్తుంది. అది యాక్చువల్లీ ఫుల్ బర్న్ అవ్వాల్సిందే అక్కడికి వెళ్ళి ఆ పటాకా నా హెడ్ పైన. కానీ నీ మేకప్ మేను హెయిర్ స్టైలిష్ అయితే అదృష్టవంతులు. ఎందుకంటే మేకప్ తక్కువ పడుతుంది, ఇంటికెళ్ళి కూడా నువ్వు మొత్తం చిన్నగానే. అప్పటి జరిగిపోయింది ఇప్పటి దీనికి అల్పుడు అంటే అది ఒట్టిగానే కాదు, ఇది ఆమ్లెట్ వేసినట్టే అవుతుంది. ఇంటికెళ్ళి ఎగిరిపోతాయి. అవునవును, అంటే నమ్మాలి. ఇప్పుడు మనం ఏంటి నమ్మాలి అంటే, నేనేం నమ్ముతానంటే 5200 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే ఆ పునాది వదిలేసి వెళ్ళిపోయాడో ఆయన ఆరా ఇంకా ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో ఆయన డిసైడ్ చేసింది ఇది. నీకు అర్థమైందా? ఇప్పుడు కొంతమంది మనుషులు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాం మనం. ఆయనది 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఉనికి ఉందంటే సో అదే పవర్. అది నేను నమ్మాను, అందుకనే అది కథా రూపంలో వచ్చింది. అది ఆయన కృష్ణుడు అంటే కర్రెగా ఉంటాడు, లేకుంటే ఫిలంగా ఊతూనే ఉంటాడు, లేకుంటే ఇంకోటి గోపికలు అని గిసొంటివే చెప్తారు. కానీ మీరు చెప్పింది కొత్తగా ఉన్నది. ఆయన ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఇన్ని రకాలుగా ఉంటది. కొత్తగా ఉండడం ఎందుకు కొత్తగా ఉందంటే అది నిజం కాబట్టి కాదంటే. ఇప్పుడు బేసిక్లీ ఫస్ట్ పార్ట్ లో కూడా సైన్స్ ఉంటది కదా, సైన్స్ అండ్ గాడ్ మిక్స్ చేయడం వల్లే ఆ సినిమా అంత సక్సెస్ అయింది. సో చందుకి అండ్ ఈవెన్ నాకు కూడా బిలీఫ్ ఏంటంటే గాడ్ ఇస్ నథింగ్ బట్ సైన్స్, అంతే కదా.
నిజంగా ఒకప్పుడు పుష్పక విమానంలో కరెక్ట్ గా చెప్పాలి అంటే గాడ్ ఉంది కదా, అందులో ఒక పార్ట్ సైన్స్. అర్థమైందా? అవును. అందులో ఒక భాగం సైన్స్ ఇస్ ద భాగం ఆఫ్ దైవత్వం. ఇంకోటి ఇప్పుడు నిజంగా మంచి పనులు చేసే వాళ్ళు సినిమాలో డైలాగ్ కూడా ఉంది, సైన్స్ ఇస్ అ భాగం ఆఫ్ దైవత్వం అన్న స్టేట్మెంట్ ఓకే మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగు కాదు. ఇప్పుడు దాంతో పాటు అంటే శక్తి అండ్ శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి గుణం ఉంటేనే దేవుళ్ళు అవుతారు. సో బేసిక్లీ రాముడు కానీ కృష్ణుడు కానీ మనం ఎందుకు పూజిస్తాం లేదు, ఈవెన్ జీసస్ క్రైస్ట్ కానివ్వండి, ప్రొఫెట్ ముహమ్మద్ కానివ్వండి, వీళ్ళందరూ అంత గొప్ప వ్యక్తులు ఎందుకు అయ్యారంటే వాళ్ళు ఉన్న గాడ్స్ బికాస్ ఆఫ్ దేర్ మంచి పనులు చేయడం వల్ల. అదే అప్పుడు ఒక కథ నానుడిలో ఉంటుండే సార్, అంటే మేమందరం అంతమైపోతుందిగా దాఫర యుగము, ఇట్లా యుగాలు అంతమైపోతున్నాయిగా, మేము ఏం చేసుకొని బతకాలని రాసుకేసుకుని పోయి దేవతల దగ్గర అడిగితే మీరు ఏం లేదు కలియుగంలా దోమలు ఈగలు లెక్క కొట్టుండి జనాల్ని ఫీడించుక తినుండి అంట అని అప్పట్లో చెప్పినట్టు ఒక కథ గుర్తున్నది. అట్లా మీరు అధీరులా అట్లా అభీరులు వాళ్ళను కూడా ఇప్పటి జన్మ ఎత్తినట్టు అవన్నిటిని చేసినట్టు అవన్నిటిని వాళ్ళు ఒక రసకన కవచం లెక్క అవి రాసుకున్నదేనా ఉన్నది. కొంచెం చెప్పాను కదా ఇందాక చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. ఇది మళ్ళీ చెప్పనీకే మనకు కానీ అహిరాస్ ఉండేవారండి. ఇది వాస్తవం. ఎందుకంటే మనకి చాలా మందికి మహాభారతం ఎక్కడ జరిగిందో తెలుసు, అంటే కృష్ణుడు ఏం చేశాడు దాంట్లో, లేకపోతే అర్జునుడు ఏం చేశాడు. మహాభారతం అయిన తర్వాత ఏం జరిగింది? సో ఈ ద్వారకా కింగ్డమ్ లో అంటే కృష్ణుడు ఉండేవారు, అదంతా చాలా థింగ్స్ జరిగాయి అక్కడ. అది ఎలా అంతమైంది ఎలా అన్నది 200 సంవత్సరాల తర్వాత కృష్ణుడు మనవడు, ఆయన శ్రీకృష్ణుడు మనవడు అనిరుద్ధ్ వచ్చి ఏదైతే మునిగిపోయిందో అక్కడి నుంచి కొంచెం దూరంగా ఆయన ఆనవాళ్ళకి ఆయన గుర్తింపు కింద శ్రీకృష్ణుడిని ఆయన గుర్తింపు కింద అక్కడ గుడి కట్టాడు. ఇది వాస్తవం, ఇది ఫేక్ కాదు. ఏదైతే ఆ గుడి ఉందో ఇప్పుడు ఆయన మనవడు అదే ప్రద్యుమ్నుడు ఉంటాడు, ఆ తర్వాత అనిరుద్ధ్ ఉంటాడు. ఆయన వచ్చి ఆ గుడి కట్టారు అంటే 200 years తర్వాత. ఆ గుడే ఇప్పుడు ద్వారక. అక్కడ జనాలు ఉంటున్నారు చూడు, ఆ ఊరే ద్వారక. ఇది ఇప్పుడు అక్కడ ఉంటున్న గుడి ఉంది కదా, ఆ గుడి నిజంగానే 5000 సంవత్సరాల క్రితం కట్టిందా అని చెప్పి చాలా మంది వచ్చి అక్కడ కార్బన్ డేటింగ్ తో చెక్ చేశారు. ఎలా ఉంటది, ఇన్ని భూకంపాలు ఇన్ని ప్రళయాలు 5000 సంవత్సరాల క్రితం ఉండడం ఏంటి, ఇది ఈజిప్ట్ కన్నా దానికన్నా పాతదా అని చెప్పి ఇది ప్రూవ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. మన సినిమాలో చూస్తే భారతీయతలో ఏదైనా బయట పెడితే అది రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ రాంగ్ అని చెప్పడానికి ట్రై చేసిన అవకాశం లేదు. ఎందుకంటే కార్బన్ డేటింగ్ లో తెలియదు అంటే 5000 సంవత్సరాల క్రితం. ఇది ఫ్యాక్ట్. మనం చాలా కట్టడాలు చూసి ఫారెన్ వెళ్ళి మన పిరమిడ్స్ కి అక్కడ వెళ్ళి ఇక్కడ చూసి అగోబ అనుకుంటాం కదా, ద్వారక రండి, ఆయన గుడి చూడండి, ఆయన మనవడు కట్టిన స్వయాన మనవడు కట్టిన గుడి చూస్తే ఆ ఆర్కిటెక్ట్ దానికి దీనికి మనకి ఎలా ఇప్పుడు కూడా కట్టలేము. అది అంటే సింపుల్ చెప్పాలంటే పుష్పక విమానం ఉంది, మనం ఏదో ఎప్పుడే ఫ్లైట్ లో మొన్నే వచ్చినాయి అనుకుంటాం, బట్ ఆ టైంలో ఉండేవి కదా. లేదు ఎలా రాశారు, ఇలా గాల్లో వెళ్తుంది. అప్పుడు బ్రహ్మాస్త్రం ఉంటది, బ్రహ్మాస్త్రం వదిలేటప్పుడు ఒక మంత్రం చదువుతారు. ఏంటది నథింగ్ బట్ వాయిస్ రికగ్నిషన్ పాస్వర్డ్. ఇప్పుడు అలెక్సా అని మనము పాస్వర్డ్ చెప్తే మన గొంతుని బట్టి అది ఎగ్జాక్ట్లీ అలాగే మంత్రంతో యాక్టివేట్ అవుతుంది. అంటే బాణాలు కానీ ఇవి కానీ అస్త్రాలు కానీ. సో ఇంత డీప్ టెక్నాలజీ మన దగ్గర ఉండేది. ఇప్పుడు మంత్రాల గురించి మేము చాలా బాగా చెప్పాం సినిమాలో. యాక్చువల్లీ దట్ ఇస్ యుక్త వయసులో రుచులైనట్టున్నది మిమ్మల్ని చూస్తుంటే. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నిజంగా కావాలి, అవసరం. మా దాంట్లో ఇంకోటి ఉంది, ఈ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది, ఆ డైలాగ్ చెప్పు. ఋషులు మునులు ఋషులకి మించిన సైంటిస్ట్ ఎవరున్నారు? అదే మునులు ఋషులకి మించిన సైంటిస్టులు ఎవరున్నారు అంటే నిజంగా పూర్వకాలంలో ఆ మునులు ఋషులే సైంటిస్ట్. అదేవిధంగా ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీరు ఇద్దరిని చూస్తున్న మా మునుల్లో కనిపిస్తున్నారని. నిజంగా అప్పట్లో మునులు ఋషులు అయిపోవాలంటే ఏజ్ కాదు, దే ఆర్ రియల్లీ దే ఆర్ సైంటిస్ట్. నువ్వు సుందర చూస్తాగలను పాప్ అని అయిపోయి ఆకారం మారిపోద్ది, రాయి ఇదైపోద్ది అంతే కదా. ఇదంతా మ్యాజిక్ కాదు, లాజిక్ బిహైండ్ ఇట్. ఇప్పటికి అవును, ఋషి అంటే ఆకారం చూడంగానే చెంపు గుర్తొస్తుంది, కొన్ని చెంపు. ఆ కొన్ని చెంపు ఇప్పుడు కాఫర్ వాటర్ బాటిల్. ఎగ్జాక్ట్లీ అంతే. మనం షేప్ చేంజ్ చేసినాం కానీ దాని పదార్థం అయితే చేంజ్ చేయలేం. అదే అప్పటిది యాంటీబయాటిక్ అనేది ఆ ఫెండలు ఉన్నాయి, ముగ్గులు ఉన్నాయి, అవన్నీ చూసినాం. అంటే వాళ్ళు ఇచ్చినాయి అన్నట్టు మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈవెన్ డైరెక్టర్ మొన్న చెప్తున్నప్పుడు ఎంత నాకు అలా లూజ్ బంప్స్ వచ్చాయి నాకు కూడా. అంటే ఎలా అంటే ఒక నిమ్మకాయని మనం ఎందుకు మన దసరా రోజు మనం కదా కార్ కింద పెట్టి నిమ్మకాయని తొక్కేస్తాం, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనము ఏం లేదు ఇందులో, చాలా ఎంటర్టైనింగ్ గా మేము చెప్పాలనుకున్నాం చెప్పాం. అలానే ఫోర్స్ఫుల్ గా ఇదే చెప్పాం అనుకో ఏదో హిస్టరీ క్లాస్ లో ఉంటుంది. కానీ ఏం తెలుసుకోవాలంటే దీని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ నిజాలు తెలుసుకుంటే హ్యాపీ. స్టిమ్యులేషన్ ప్రాసెస్ అంటారు. బాగా చదువుకుంటావు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఫుల్ టెన్షన్ ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ గుడికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుంటావు. అక్కడ రూపాయి కాయిన్ నిలబెడతావు, రూపాయి కాయిన్ నిలబెడితే నువ్వు పాస్ అయిపోయినట్టు అని అంటారు. నేను రూపాయి కాయిన్ నిలబెడితే పాస్ అయిపోవడం ఏంటరా అని చెప్పి వెటకారం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ
ఆ రూపాయి కాయిన్ కోసం నువ్వు నిలబెట్టేటప్పుడు నువ్వు పెట్టే ఫోకస్ కి నీ బ్రెయిన్ లో స్టిమ్యులేషన్ జరుగుతుంది. జరిగి అప్పటి వరకు నువ్వు ఏదైతే గుర్తు పెట్టుకున్నావో చదివేవో అదంతా నువ్వు ఎగ్జామ్ రాయగలవు ఆ స్టిమ్యులేషన్ వల్ల. ఓకే, అది లాజిక్. కాన్సన్ట్రేషన్ ఫ్రాట్ కి ఎగ్జాక్ట్లీ స్టిమ్యులేషన్ జరుగుతుంది. మనం చాలా టెన్షన్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి బాగా రాస్తావు ఏం పర్లేదని చెప్తారు కదా, అదే సేమ్ అక్కడ కూడా జరుగుతుంది. యు గివ్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్ టు సంబడి హూ బిలీవ్, హూ యూ బిలీవ్. సో ఆ బిలీఫ్ ఉంటుంది. మీ ఇద్దరు సోఫతి మంచిగా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏడ కుదిరింది మీ ఇద్దరు సోఫతి? 2006 జనవరి నుంచి కుదిరింది. అప్పటి నుంచి నేను కొత్తగా జాయిన్ అయిన ఏడి, నేను ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. సో అక్కడ కలిసి సో 16-17 years బాగా తిప్పల పడ్డాడు పెద్ద మనిషి లెక్క కొట్టడానికి. అప్పుడు చిన్న కొడుతుండే 10th క్లాస్ అన్నట్టుంటుండే, ఇప్పుడు డిగ్రీ లెక్కున్నాడు. ఇప్పుడు ఇంత తిప్పల పడి ఇన్ఫ సామాన్ లేపితే డిగ్రీ లెక్క కొడుతున్నాడు. ఇప్పుడు కొడితే వెళ్ళి అక్కడ నార్త్ లేనప్పుడు ఇంత సౌండ్. అంటే ఇట్ వాస్ ఆల్వేస్ అ డ్రీమ్ అండి. ఈ సినిమా కార్తికేయ 2 అనేది డెఫినెట్లీ చాలా సౌండ్ చేస్తుంది అండ్ అందరు చూసి సినిమా అవుతుంది అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏమనుకోకండి, కానీ మీరు అన్నట్టు ఫ్రమ్ హ్యాపీ డేస్ అక్కడ నుంచి హ్యాపీ డేస్ రావడమే చాలా గ్రేట్. అక్కడ నుంచి జర్నీ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా మంచి సినిమాలు తీయాలి, ఇంకా చాలా ఉన్నాయండి, బోల్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ కానీ ఇవి కానీ. ఇప్పుడు సౌత్ అంటేనే ఒక రుచి దొరికింది మంచిగా, ప్రపంచం అంతా మన దిక్కు చూస్తున్నది. అందులో నువ్వు మంచిగా ఇదో కథ చేసినావు, ఇంకా దీని మీద బూస్ట్ వచ్చేసి కదా. ఎంత హ్యాపీ అది. అంటే నిజంగా ఈ అవకాశం రావటం, ఈ సినిమా చేద్దామని నేను హీరో నిఖిల్ అనుకోవటం నిజంగా అంతే ఆయన నడిపించారు. అంటే ఇంకోటి రాజమౌళి గారికి, ప్రభాస్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బాహుబలి కానివ్వండి, మన పుష్ప కానివ్వండి, ఆర్ ఈవెన్ కేజీఎఫ్ లాంటి ఫిల్మ్స్ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఫస్ట్ రాజమౌళి గారికి, కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ వాళ్ళు వేసిన రోడే కదండి ఇప్పుడు అందరూ వెళ్తుంది. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఇటువంటి కథను మీద ఇంత నమ్మకం పెట్టి దేవుడు అంటే వస్తారా జనాలు అనేది అనుకుని ఎన్ని అనుమానాలు వచ్చినాయో, మీరు ఎంత మదన పడ్డారో, ఇన్ని ఏళ్ళ సంది పాండమిక్ ఇబ్బంది పెట్టినా కూడా ప్రజల కోసం ఒక మంచి మెసేజ్ తో ఇచ్చిన అండ్ ఇది మంచి కథ. అన్ని రిలీజన్స్ చూసే సినిమా అండి, అందరూ ఆల్ రిలీజన్ అసలు భేదం లేకుండా మెసేజెస్ లో అవునండి. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా ఇది మతాల వాళ్ళు, ఇది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అండి. దట్స్ వాట్ నేను చెప్తా. ఆయన చెప్పింది మతం కాదు జీవితం, ఈ డైలాగ్ కూడా ఉంది మా దాంట్లో. తర్వాత ఈ రోజు అల్లు అరవింద్ గారు ఈ రోజు 2 మాటలు మాట్లాడారు, ఎంత హ్యాపీగా ఉందంటే. ఫస్ట్ మాట ఏంటి అంటే, ఆయన అఖండ చూసినప్పుడు అరే శైవం శివుడి మీద సినిమా తీశారు, అలాగా విష్ణువు మీద కూడా ఎంత పవర్ఫుల్ గా ఎప్పుడన్నా తీద్దాము అని అనుకున్నారంట. వచ్చేసిందంట కార్తికేయ రూపం. ఆయనకు కూడా ఎలాంటి శ్లోకాలు పెడతారు అనుకున్నారంట. అమ్మ నేను చూసాను, నా కోరిక తీరిపోయింది అన్నారు చాలా ఇమీడియట్ గా. తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇంతే హంబుల్ గా పుష్ప హిందీలో స్టార్ట్ అయింది, ప్రపంచాన్ని క్రియేట్ చేసింది, ఇప్పుడు మీది నిఖిల్ మీది అలాగే స్టార్ట్ అయింది అని ఆపేశారు. మరి ఇంకెట్లా అలాగే వెళ్తుంది అన్నట్టు తను. ఆయన ప్రొడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కదండి. ఈజ్ జీనియస్. అయినా మీ కాంపిటీషన్ మీ ఇంకా దీన్ని బాగా చాలా మట్టి బుర్రలు మాకు కొన్ని అర్థం కావు. నీది మట్టి బుర్ర ఏంటి సత్తి, అంటే చక్కగా పలికేవు తెలుసా. అంటే బైపాస్ మిస్టేక్ లో కొన్ని లేదు నువ్వు ఫస్ట్ శ్లోకం దగ్గర నుంచి ఇంత గీత శ్లోకం దగ్గర చెప్పి చూడు, సూపర్. ఇంగ్లీష్ అంటే లూజ్ బంప్స్ ఏమన్నా కూడా వాళ్ళు మనకు అడగరు కదా. కానీ సంస్కృతాన్ని ఎప్పుడైనా అట్లా తప్పు అనొద్దు. అవును, వీరికే విధ్వంసులమైన మళ్ళీ ఎందుకు అఫవాదు. మీతో కలవడం చాలా ఖుషి అనిపిస్తున్నది. చెందాట అన్నా అంట నేను, చందన్ నాన్న నువ్వు చెందాట ఆడేసినావు, ఊతందరినీ కూసబెట్టగలిగినావు. ఇక నిఖిల్ అన్న పర్ఫార్మెన్స్ అది ఏరే లెవెల్ ఉన్నది, కసి కనబడుతున్నది. మీ డాక్టర్ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పు, నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత కాదంటే నేను ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎందుకు చేసామంటే, డైరెక్టర్ చెప్పింది ఎగ్జాక్ట్ గా. బికాస్ కృష్ణుడు అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్షన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఏది తప్పు వెళ్ళకూడదు, నీట్ గా ఉండాలి. ఈ రోజు మా మీద ఒక్కరు వేలెత్తి చూపించలేకపోతున్నారు, అంటే ఇది తప్పు ఉంది. బికాస్ అంత జాగ్రత్తగా పడి చేసామండి. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అన్ని కలిసి వచ్చాయి సినిమాకి. పబ్లిక్ కరెక్ట్ అసలు థియేటర్స్ కి వస్తారా రారా అన్న టైంలో అసలు అవును ఎగ్జాక్ట్లీ. మా సీరియల్ డిస్ట్రిబ్యూటర్ రోజు ఫోన్ చేసేవాడు సినిమా రిలీజ్ ముందు, సార్ జనాలు అసలు థియేటర్ కి మధ్య రావట్లేదు సార్ అన్నట్టున్నా. రిలీజ్ అయిన రోజు ఫోన్ చేసి, సార్ సునామీ సార్, కరెక్షన్ సునామీ అని అడుగుతాను. ఆ వర్డ్ ఆయన నోట్ నుంచి, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ నోట్లో చిన్న అన్నది అది వేరే గ్రహం మీదకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇదంతా నిజమే కదా, నన్ను ఎవరు లేపడు కదా అని భయంగా ఉంది నాకు. నీకు నిద్ర పడతలేదు ఇప్పుడు అర్థమైపోయింది. అంటే అట్లున్నది నీకు తాకిడి. అది నిజంగా నువ్వు టాప్ 10 లకు వచ్చేసినట్టు. డైరెక్టర్ కూడా ఇంకా 40 అయితే జనాలు గుండెకాయ బెండకాయ కూరగాయలతో నిన్ను అభిషేకమే చేస్తున్నారు. గుండెకాయ దొండకాయ నువ్వు మా గుండెకాయ ఇంటావా, అవి చూస్తుంటావా?
నువ్వే చెప్పాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్, బాగా యాక్టివ్ ఉంటుంది. ఇట్లనే యాక్టివ్ ఇదే ఎలర్జీతోని మంచిగా మళ్ళా అంటే నాకు కొన్ని తప్పులు పోతే క్షమించుకోవాలి. ఫ్రేష్ కేకులు కూడా దేవుని గురించి మాట్లాడినాం, ఏమన్నా పొరపాటు అయితే నేను ఏంది నాగుల సవితిని వినాయక సవితి అన్న గ్యారంటీ తెలుసా, దేవుడు శిక్షించడు. మనం అంటే మనోభాగాలు ఉంటాయి ఈడ. వాళ్ళు కూడా ఏమంటారు, మనోభాగాలు ఉంటాయి, మన భాగాలు దెబ్బతింటాయి మన. అట్లా మీరైతే ఇది చూడు కాదు, ఖచ్చితంగా చూడవలసింది. ఎందుకంటే హిస్టరీ లెక్క దాన్ని కన్వర్ట్ చేసి మనకు అందరికి బైఫాస్ లో అర్థమయ్యేటట్టు ఒక పెద్ద ఆలోచనతో చేసింది ఆయన. మనం అందరం అప్రిషియేషన్ కాదు, ఆదరించి దీన్ని ఇంకా ఇంకా పాటలు ట్రాన్స్ఫారం నెంబర్లు ఉన్నాయి చూడు, అట్లనే కార్తికేయ నెంబర్లు కూడా సూపర్. థ్యాంక్ యూ, కోరుకుందాం. థ్యాంక్స్ కన్నా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.